టీచర్ లేనప్పుడు లేదా మాట్లాడడం అల్లరి చేయడం చేస్తారు. ఇది స్కూల్ కాదు కదా, దేవుని మందిరం, జాగ్రత్తగా ఉండాలి. సరే, అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం త్వరగా. కళ్ళు మూసుకోండి, తల ఉంచండి, వీలు కాకుంటే తలలో ఉంచుకోండి. అట్లే మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి ఎస్ఐ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, లోకరక్షకుడు, ఆది సంభూతుడ, సర్వోన్నతమ దేవుడ, సర్వశక్తిమంతుడ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. యుఎస్ గురించి ప్రభా, నిన్న మొన్న ప్రభా, ఈరోజు 3వ రోజున ప్రభా, మరి జరుగుతుండగా ప్రభా, వీబీసీ అంతటిలో ప్రభువా మీరు తోడుగా ఉండి మరి వినినటువంటి వారికి ఆశీర్వాదకరంగాను మీకు మహిమకరంగాను చేసుకుంటున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. వట్టివాడనటువంటి నన్ను కూడా ప్రభువా మరి కొన్ని మాటలు చెప్పుటకు నన్ను ఆయత్తపరిచినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, నన్ను మరుగుపరిచి ఈ పిల్లలకు అవసరమైనటువంటి మరి మీ వాక్యాన్ని బోధించమని, కృప చూపించమని, కనికరించమని మరి వినిన వారు ప్రభువా హృదయంలో గ్రహించుకొని నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని తెలుసుకొని చిన్ననాటి నుండే బాల్య దినం నుండి వారు సృష్టికర్త యందు నమ్మిక ఉంచి జీవించేవారుగా ఉంటూ పెద్దైన తర్వాత వాక్య వెలుగులో వారు జీవించేవారుగా సాక్షులు పడినట్లు సహాయం చేయమని, కృప చూపించమని, కనికరించమని మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏమది కల్లరి ఎక్కడ రే కూర్చో కూర్చో. అక్కడ వినండి, ఇక్కడ గమనించండి. ఇప్పటి వరకు మనం యేసేపు గురించి కొన్ని మాటలు విన్నాం కదా, మనం అనేక మార్లు వినింటాము. మరొకసారి జ్ఞప్తి చేసుకున్నాం. వినాలా అంటుందండి ఎవరు? ఏ ముందురేరా ముందురేరా. ఏ రే ఆరెంజ్ బాబు స్టాండ్. ఆరెంజ్ షర్ట్. యేసేపు ఎవరు కుమారుడు? మీరు మాట్లాడకండి, ప్రత్యేకంగా నిలబెట్టినాం కదా. యాకోబు కూర్చో. యాకోబుకి ఎంతమంది అమ్మ కుమారులు? ఇద్దరేనా? చెప్పమ్మా. 12. వెరీ గుడ్. కుమార్తెలు ఎంతమంది అమ్మా? ఒక్కరు. ఎవరు పేరు? కూర్చోమ్మా. వెరీ గుడ్, బాగా చెప్పినాం. కాబట్టి యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. అయితే యేసేపు గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. మరి ఇంతకుముందు పాఠం వచ్చేసి తను మేలు చేసినప్పటికీ శ్రమ పొందినాడు అనేది 9వ పాఠము. ఇప్పుడు నాది వచ్చేసి 12వ పాఠం, హెచ్చింపబడి అధిపతి అయినటువంటి యేసేపు. మరి యేసేపు ఎన్ని కళలు కన్నాడమ్మా? 3 కళ. రెండిటి కళ యొక్క భావం ఒకటే. కూర్చో, నేనే చెప్పేసి కూర్చోండి. యేసేపు ఎన్ని కళలు కన్నాడు? 2. రెండిటి యొక్క భావము ఒకటే. ఆ తర్వాత నువ్వే చెప్పరా. చెరసాలలో యేసేపుతో పాటు ఎంతమంది ఉన్నారు? వారు ఎన్ని కళలు కన్నారు? చెప్పింది అక్క ఇప్పుడే. చెప్పరా. 2 ఉన్నారు. వెరీ గుడ్. కూర్చో. ఇంకా కళలు వాళ్ళు ఒక్కరు ఎంతమంది ఎన్ని కళలు కన్నారు చెప్పు. కూర్చో. కరెక్ట్. 2 ఉన్నారు. భక్ష్యకారుడు, పానదాయకుడు. ఒక్కరు ఒక్క కళ కన్నారు. ఓకేనా? ఇప్పుడు మరి వాళ్ళు యేసేపు చెప్పిన ప్రకారము భక్ష్యకారుడు వృత్తిపడ్డాడు. పానదాయకుడు వచ్చేసి మళ్ళా తన యొక్క ఉద్యోగాన్ని పొందుకొని ఫరో అంటే రాజుకు గిన్నె అందించేవాడుగా, గిన్నె అంటే ద్రాక్షారసం అందించేవాడుగా తన ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి 10వ పాఠం చూడండి. ఆ విధంగా యేసేపు ఒక మాట తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. మీరు నీ ఉద్యోగాన్ని పొందిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు యేసేపు. అయితే అతను ఆ పానదాయకుడు వచ్చిన తర్వాత తన ఉద్యోగాన్ని తీసుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, కానీ మర్చిపోయినాడు. యేసేపు చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది. అప్పుడు మరి అంటే అప్పుడు యేసేపు ఆ జైల్లో చేరినప్పుడు దాదాపు 17 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు అయింది కాబట్టి ఎంత ఉంటుంది ఏజ్? 19 సంవత్సరాలు, 19-20 మధ్యలో ఉంటుంది. తర్వాత ఫరో కళ కంటాడు. ఫరో కళ కలిగిన తర్వాత మరి ఇంకొక కళ కంటాడు. మొదటి కళ, రెండవ కళ, రెండింటి కళ యొక్క భావం ఒకటే. మరి మీకు ఒక ప్రశ్న, ఇక్కడ అన్ని కళల గురించి వస్తున్నాయి కదా. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి కళ కనింది ఎవరు? లేదా కళలో మొట్టమొదటిసారిగా ఎవరితో దేవుడు మాట్లాడినాడు? ఎవరు చెప్తారు? ఎనీవన్? ఎవరు? సొలొమోన్.
పోలవరం మధ్యలో వస్తాడు. తప్పు. మొట్టమొదటి కథ అబ్రహాముతో దేవుడు గాఢ నిద్రలో మాట్లాడడము జరిగింది. అబ్రహాముతో ఆ విధంగా మొదటి కళ. మరి ఇక్కడ ఫరో కూడా రెండు కళలు ఒకటే భావము. ఏమంటే మొదటిసారి ఆయన ఏమని కలగన్నాడంటే, మరి బాగా బలిసినటువంటి 7 ఆవులు ఏటిలో నుంచి అంటే నదిలో నుంచి బయటకు వచ్చి బయట జమ్మ దగ్గర గడ్డి మేస్తూ ఉన్నాయంట. తర్వాత మళ్ళా 7 ఆవులు బయటకు వచ్చినాయి. అవి బలహీనంగా బక్క చిక్కిపోయి అవి చచ్చిపోయే స్థితిలో ఎముకలు కనబడుతూ ఉన్నట్టున్నాయంట. అవి వచ్చి ఈ బాగా బలిసినటువంటి ఆ 7 ఆవుల్ని తినేసాయంట. తిన్నప్పటికీ ఇప్పుడు మనం టిఫిన్ చేసినాం కదా, కొంత కడుపులో ఉంటుందా? కొద్దిసేపు ఉంటుంది కదా, ఉండదా? అదే విధంగా ఆ బక్క చిక్కినటువంటి ఆ 7 ఆవులు ఈ బలంగా ఉన్నటువంటి 7 ఆవులు తింటే వాటి కడుపులో ఏం కనపడటం లేదంట. అంటే ఇంతకుముందు ఎట్లా బక్కగా ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. అది మొదటి కళ. నెక్స్ట్ రెండోది వచ్చేసి మరి ఒకే దంటు తెలుసు కదా మీకు, జొన్న కంట ఉంటుంది కదా, జొన్నలు కానీ గోధుమలు కానీ, గోధుమలు చిన్నగా ఉంటుంది. అక్కడ మన ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువగా బార్లీ గోధుమలు పండిస్తారన్నమాట. అక్కడ ఒకే దంటున 7 వెన్నులు పుట్టాడు. వెన్నులు అంటే ఏమి? వెరీ గుడ్, కంకులు. 7 గోధుమలు కానీ బాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా, అట్లా మంచివి. తర్వాత తూర్పు గాలి చేత పీలమైనవి బాగలేని మరలా 7 కంకులు పుట్టాయి. ఈ పీలగా ఉండేటువంటి బలహీనంగా ఉన్నటువంటి ఈ 7 కంకులు ఆ బలంగా ఉన్నటువంటి మంచిగా ఉన్నటువంటి పుష్టిగా ఉన్నటువంటి ఆ 7 కంకులు తినివేయడము జరిగింది. మరి ఈ విధంగా ఆయన కలగన్నాడు.